నేను డెలివరీ కోసం అమ్మాయిని తీసుకొచ్చాం. డెలివరీ కాలేదని చెప్పి ఏ హాస్పిటల్ సార్ సంజన హాస్పిటల్ శుక్రవారం జాయిన్ చేసాం. శుక్రవారం మధ్యాహ్నం పూట 4 జాయిన్ చేసాం. డెలివరీ అయిద్దని చెప్పి సెలైన్ పెట్టింది. అది ప్రాసెస్ జరుగుతూ ఉంది. 8ంటికి మేడం గారు వచ్చారు. నార్మల్ డెలివరీ ఆరోగ్యశ్రీ కోసం అని చెప్పి డబ్బులు పడాలంటే అక్కడ అమ్మాయిని డెలివరీ అయిందండి. డెలివరీ అయిన తర్వాత అమ్మాయిని గుంటూరు తీసుకెళ్ళారు కదా. డెలివరీ అవ్వగానే 5 నిమిషాలు గుంటూరు తీసుకెళ్ళారు. గుంటూరు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత 2వ రోజు ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అప్లై చేయాలంటే సరే చేసుకోమన్నారు. దానికోసం అని చెప్పి మాకు పుట్టింది అబ్బాయి అయితే వేరే బడ్ మీద ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి మా అమ్మాయి పక్కన పండబెట్టి ఫోటోలు తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీని అప్లై చేసుకొని మళ్ళీ తీసి మా అమ్మాయిని అక్కడే పెట్టుకొని మా అమ్మాయిని ఒక్కదాని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ ఫోటోలు వాళ్ళు తీసుకొని ఆరోగ్యశ్రీని అప్లై చేసుకున్నారు. వాళ్ళ తత్వం వాళ్ళు పూర్తి చేసుకున్నారు. కేసు జరిగిన క్యాన్సిల్ చేశారని చెప్పండి. ఇవన్నీ ఇప్పుడు తెలుసుకొని చూసి ఆ ఆరోగ్యశ్రీలో అమ్మాయిని ఇవన్నీ మొత్తం తీసి డిలీట్ చేసేసి ఇప్పుడు అసలు ఏమి లేనట్టు మాకు క్రియేట్ చేస్తున్నారు. बच्ची पकड़ाने से बात बच्ची का बच्चा बच्ची को बच्चे बच्ची को అబ్బాయి ఫుడ్ అబ్బాయి పక్కన పెట్టకుండా నాకు వేరే అమ్మాయిని తీసుకొచ్చి పక్కలో పెట్టి ఫోటో తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ అప్లై చేయడానికి వాళ్ళు నన్ను మోసం చేశారు. కాల్పులు చేసాము. మేము కావాలి పిలిపించి పొట్ట ఒత్తిచ్చి నాకు కావాలని ఇలా చేశారు వాళ్ళు. డాక్టర్ అమ్మకి పిలిపించకుండా వాళ్ళు డాక్టర్ లేకుండా నర్సులే చేశారు. अभी कैसे बोलना है तो बोलना क्या नहीं मुझे दवाई दो ना दवाई को मैं आपत पड़ती है తెలిసి చేశారో తెలియక చేశారో వాళ్ళు ఏదో చేశారు. చేజల్ల నుంచి అసలు వచ్చింది అత్తగారి అమ్మాయిది నా కూతురు యాస్మిన్ సుల్తానా. అయితే కాన్పు కోసం తీసుకొచ్చి కాన్పు కోసం అని చెప్పి ఇక్కడ జాయిన్ చేయగానే మేము వచ్చేసరికి టైం 3:30 ఆ టైం 4 అయింది. వచ్చేది నర్సు వచ్చింది. ఫార్మాలిటీ ప్రకారం సెలైన్ బాటిల్ పెట్టి వెళ్ళిపోయింది. నాకు ఆ సెలైన్ అయ్యేసరికి గంట పట్టింది. గంట 5:30 6:30 తప్పటికి డాక్టర్ గారు రౌండ్కి వచ్చేసరికి మేడం గారు వచ్చి చూసి ఆ కాన్పు మామూలుగా డెలివరీ నార్మల్ డెలివరీ ఇదిలే ఇబ్బంది లేదులే అని చెప్పేసి రౌండ్స్ నుంచి వెళ్ళిపోయింది. సరే అని చెప్పి 8, 9, 10 దాకా నా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. అంటే ట్రీట్మెంట్ ఏం చేయలేదు, ఊరక సెలైన్ పెట్టారు అంతే. 10 దాకా సెలైన్, 10:30 దాకా మా అమ్మాయి సెలైన్ చేతికి అంతే ఉంది. 10:30 తర్వాత ఇంక ఎమ్మటి ఏం చేసింది, కాన్పు కోసం అని చెప్పి ఆ నర్సు, ఒక నర్సు ఎవరు లేరు, ఆ నర్సు వచ్చి ఆపరేషన్ వెళ్ళదు మన కాన్పులో రూమ్లోకి తీసుకెళ్ళి కలిపేసుకుంది. ఇక నేను, నా కూతురు, ఇంకొక ఈ అమ్మాయి కూతురు అయితే నా చెల్లెలు, మేము 4 బయట కాపలాగా ఉన్న తర్వాత ఇంక ఎమ్మటే చూసింది, కేకలు వినపడుతున్నాయి. ముక్కు కాన్పు అవ్వడానికి ట్రై చేసింది, అల్లా కావాలా, ముక్కు అమ్మ అంటుంది. ముక్కటనే ఎంతసేపు నొప్పి రాకపోతే ఏం మొక్కింది అందుకని చెప్పి బాగా పుచ్చేసింది. అసలు వల్ల కాల, ట్రై చేసింది, వల్ల కాల. ఆమెకి ఏమైతే సిస్టమ్కి ఏం తెలిసింది, మామూలుగా నర్సుకి ఏం తెలిసింది కాన్పు గురించి. డాక్టర్ గారు లేరు. అసలు దాదాపు అరగంట పైన ఆమె ఒక్కతే ట్రై చేసింది. అరగంట పైన ఆమె ఉంది, ట్రై చేసి చివరికి ఆమె వల్ల కాక డాక్టర్ గారికి ఫోన్ చేయించింది. ఆ నర్సే ఫోన్ చేయించి ఇక వల్ల కావట్లేదని చెప్పి ఫోన్ చేసి వచ్చింది. అప్పటికి డాక్టర్ గారు వచ్చేసరికి లేట్ అయింది. అది కాక వర్షం పడుతుందని చెప్పి ఆయన రావడానికి అరగంట పట్టింది. ఆమె సిస్టర్ నర్సు ఫోన్ చేసిన తర్వాత కూడా అరగంట పట్టింది. అరగంట దాకా ఈమె ట్రై చేస్తానుంది, ఈమె ప్రయత్నం ఏం చేస్తానుంది. ఫస్ట్ ఒక అరగంట ట్రై చేసి వల్ల కాక వెళ్ళకుండా ఉంది. డాక్టర్ గారు రమ్మని చెప్పింది. డాక్టర్ గారు రావడానికి ఇంకొక అరగంట పట్టింది. మొత్తం గంట దాకా ప్రెజర్ చేస్తానుంది, నొక్కుతానుంది. అది కాక ఇవి
నెగ్లెక్ట్ చేసింది. అసలు ఈ ప్రాసెస్ మొత్తం ఎలా జరిగిందంటే ఒక సినీ పక్కిలో మన ఠాగూర్ సినిమా లాగా జరిగింది అంతే. డెలివరీ అసలు చాలా లేటు. అమ్మాయి ముక్కి గంట తర్వాత అయిందండి. సరే అయిపోయింది, మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం పూట కూడా నన్ను కానీ మా చెల్లెలు కానీ ఎవరిని కానీ కాంటాక్ట్ చేసి ఈ బేబీని ఎట్టుంది పుట్టింది కదా అబ్బాయి పుట్టాడు, అబ్బాయికి ఎట్టుంది అని చెప్పి ఒక్కసారి ఎంక్వైరీ చేయలేదండి. పుట్టింది, గుంటూరు పంపించింది, గవర్నమెంట్ హాస్పిటల్ పంపించుకుని తీసుకెళ్ళారు. వాళ్ళు చూసి చెప్పారు ఈ కాన్పు లేట్ అవటం వల్ల డ్యామేజ్ బాడీలో మొత్తం అమ్మాయికి పేగు మెడకు చుట్టుకొని ఊపిరాడక ఏంది బ్రెయిన్ డ్యామేజ్, కిడ్నీలు అన్నీ ఫెయిల్ అయిపోయింది. మెయిన్ దీనివల్లే పేగు జరగటం వల్ల, ఆ చుట్టుకోవటం అనేది అంటే ఈమె చేసిన నర్సు చేసిన పని వల్ల. అంటే ట్రీట్మెంట్ ఆమె రాదు, ఒక డాక్టర్ కాకుండా కాంపౌండర్ నర్సుగాను ఆయా స్లీపర్ కలిసి ఇద్దరు కలిసి ఆ పిల్లకి ప్రాణాన్ని తీసేసింది అబ్బాయికి. అసలు మామూలు కాదు అది. వచ్చిన తర్వాత కూడా రెస్పాండ్ లేదు. అసలు కాన్పుకి వాళ్ళని పంపించడం ఏంటండి? డాక్టర్ గారు లేకుండా కాన్పు డాక్టర్ పంపించింది వాళ్ళని పంపించింది అసలు ఆమె లేకుండా. అది కూడా సీనియర్ డాక్టర్ కాదు, ఆమె జూనియర్ డాక్టర్ అంటాం. మధ్యలో మళ్ళీ వెళ్ళి కంపౌండర్లకు చెప్తానే ఉన్నాం ఉమ్ము నీళ్ళు పోతున్నాయి అని. అట్లా కూడా మేము ఇన్ని సినన్లో నొప్పులు ఎక్కువ అవటానికి పెట్టాము, మాకు తెలుసులే అన్ని కంపౌండర్. స్లీపర్ని పిలిచింది. ఆమె కూడా ఒక పక్క చేసి ఆమె ఒక పక్క నాడుతుంది, ఈమె ఒక పక్క పెట్టుకుని ఈమె రెండు కాళ్ళ మీద కూర్చొని ఈమె ఒక సపోర్ట్ చేస్తుంది. అలా చేసి ఇలా చేసి పాపని బాగా ఇచ్చేసింది. ఆ కూతురు కూడా బాగా ఇబ్బంది పడుతుంది. అసలు ఏంది కాన్పు అవ్వట్లేదు, చాలా ఇబ్బంది పడింది. చూసి ఇంక వల్ల కాక అప్పటికి వచ్చింది మేడం గారు. ఇంకొచ్చిన తర్వాత ఏం చెప్పింది ఏమో టక్క సప్ప కాన్పు చేయించింది. ముందే డెలివరీ చేయించింది. ఆమె వచ్చేదాకా డెలివరీ అవ్వలేదు. అరగంట ఆమె చేసి ట్రై చేసింది, అవ్వలేదు. తర్వాత ఈమె అరగంట ట్రై చేసింది, గంట బాగు తర్వాత అప్పుడు ఆమె వచ్చిన తర్వాత సప్పట 10 నిమిషాల్లోనే ఏం చేసింది ఏమో 10 నిమిషాలు బయట తీసింది, బాబుని బయట తీయంగానే ఎమ్మటే సీరియస్గా ఉంది, గుంటూరు తీసుకెళ్ళాలా ఇక్కడ కాదు అని చెప్పింది. ఇంకంతే. అసలు ఇంకా ఎమ్మటే ఆ మాట చెప్పి కూడా ఏం చేయాల, ఎక్కడ ఏం చెప్పాలా. సప్పంటూ ఆమె ఫోన్ చేసింది, అంబులెన్స్ కూడా ఆమె ఫోన్ చేసింది. అంబులెన్స్ ఎక్కడ ఉంటాడు ఏందో ఏం చెప్పాలా. వేరే హాస్పిటల్ అంబులెన్స్ వచ్చింది. సప్పంటూ ఆమె చేతితో ఆమె స్వహస్తాలతో ఎత్తుకుపోయింది పేపర్ని బాబుని. ఆమె ఎక్కడ ఉన్నా ఎవరు మోయలేదు. మరి ఆమె స్వహస్తాలతో మోసుకొని అంబులెన్స్ కూర్చోబెట్టి అసలు ఈ పక్కనే మొత్తం 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అంతే. ఆమె అంబులెన్స్ రావటం, సప్పంటు ఎక్కటం, పంపించటం 10 నిమిషాలని మొత్తం అయిపోయింది అంతే. అయిపోయిన తర్వాత ఎమ్మటే ఇక ఇంటికి మేము బయటకు వచ్చిందాన్ని. కాన్పు అయిపోయింది కదా, అది అయిపోయింది కదా అని బయటకు వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇదేం పట్ల ఇక ఆ రోజు ఇంకా నైట్ మేమంతా ఇక్కడే ఉండిపోయాం. ఇంకా తర్వాత ఇంకా ఒకరోజు గడిచిపోయింది, ఒక రోజల్లా గడిచిపోయింది. మధ్యాహ్నం పూటకి గుంటూరులో ఫోన్ చేశారేమో, మేడం చెప్పిందేమో, ఏం చెప్పిందేమో, కనీసం వచ్చి డెలివరీ అయింది ఓకే. మధ్యాహ్నం పూట వచ్చింది ఆ డాక్టర్. ఏందని చెప్పి ఒక్క మాట కూడా అడగలేదు. అలా అమ్మాయి కాన్పు వచ్చింది కదా, పుట్టిన బాబు ఎలా ఉన్నాడు ఏందని చెప్పి నన్ను అడగలేదు. తండ్రి నన్ను అడగలేదు, ఎట్టున్నాడు ఏందని చెప్పి అడగలేదు. ఈ అమ్మాయిని అడగలేదు, మా అక్కయ్యని నా చెల్లెల్ని అడగలేదు, ఎవరిని అడగలేదు. అసలు ఎట్ట పుట్టాడు అని చెప్పి చెప్పిందిలే కానీ, పుట్టాడు అని చెప్పిందిలే కానీ అంతే, పుట్టాడు అని చెప్పింది ఇంక వెళ్ళిపోయిందండి. ఇంకా ఆ తర్వాత గుంటూరుకు పొమ్మని చెప్పింది కూడా మా కూతురు చెప్పింది, ఇలా గుంటూరు తీసుకెళ్ళమన్నారు అని చెప్పి తీసుకెళ్తారు. పుట్టిన తర్వాత 5 అయిపోయిస్తానమే విజాల హోకో కెంబురాలకి పుట్టిన అరగంటకి మాకు చెప్పారు, బిడ్డ పుట్టిన అరగంటకి మాకు తెలిసింది బిడ్డ పుట్టాడు అని. బిడ్డ పుట్టింది కూడా అరగంటకి కూడా అబ్బాయి పుట్టిందని చెప్పి అప్పుడు చెప్పింది. ఆమె ఇప్పుడు ఏం లేదు మేడం, నెగ్లెక్ట్, బాగా నెగ్లెక్ట్, భయంకరమైన నెగ్లెక్ట్. అది సంజన స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ జాయిన్ అయింది 3:30కి. ఏం పట్టించుకోలేదు మేము. అక్కడ వెళ్ళిన తర్వాత 4ంటికి ఏమో సిలైన్ పెట్టారు. డాక్టర్ గారేమో 7ంటికి వచ్చి చెకప్ చేశారు, మామూలు కానిపోయిద్దని చెప్పారు. తర్వాత మాకేం పట్టించుకోలేదు. డాక్టర్ గారు లక్ష్మి అనే ఆవిడ వచ్చి నర్సు 10:30కి లోపలికి తీసుకెళ్లారు. డాక్టర్ గారు పిలుస్తున్నారని లోపలికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ ఎవరు లేరు. ఆమె ఏమొచ్చి చూసి
కాన్పైద్దని లోపలికి తీసుకెళ్ళారు డెలివరీ రూమ్లోకి. అక్కడేమో నొప్పులు రాకుండానే ప్రెజర్ చేసి మా బాబుని ఇలా చేశారు. బాగా ఒత్తి నొప్పులు రాకముందే బాగా ఒత్తి స్లీపర్ని పిలిచారు మేడం ఒత్తడానికి. ఇంకా ఆమె ఒక్కటే ఉంది మేడం లోపలికి. డెలివరీ రూమ్లో చేయడానికి 6 మంది ఉంటారు, కనీసం ఆమె ఒక్కరే తీసుకెళ్ళి చేశారు ఇలా మేడం. ఇంకా పైన తల మీద పైనకి ఎక్కి బాగా పొట్ట మీద ప్రెజర్ చేశారు. జ్యోతి అనే ఆమె, స్లీపర్ జ్యోతి అనే ఆమె. అమ్మాయి ప్రైవేట్ నర్సును తర్వాత ఏమో ఊడ్చాం. బయటకు వచ్చిన తర్వాత బిడ్డ ఆక్సిజన్ అందట్లేదు, పేగు మెడికి చుట్టుకుంది, వెంటిలేటర్ మీద పెట్టాలన్నారు కానీ మాకు అసలు పేగు గట్టిగా చుట్టుకుంది అని ఏం చెప్పలేదు మేడం. 11:23కి బిడ్డ పుడితే 11:40కి వచ్చి మాకు చెప్పారు మేడం. తర్వాత వాళ్ళే అంబులెన్స్లో వాళ్ళే పిలిచి వాళ్ళే ఫలానా హాస్పిటల్ అని తీసుకెళ్ళిపోయారు. గుంటూరు వాళ్ళ హాస్పిటల్లో తీసుకెళ్లారు. కడుపులోనే ఇన్ఫెక్షన్ అయింది బాబుకి, తొందరగా రాలేదు బయటికి. మా బిడ్డని వాళ్ళే చనిపోయారు మేడం. మా బిడ్డ చనిపోవడానికి కారణం లక్ష్మి అనే ఆమె నర్సే మేడం, ప్రైవేట్ నర్సు, సంజనా స్పెషాలిటీ. డాక్టర్లు మేము వెళ్ళినా అసలు పెద్ద డాక్టర్ అనే ఆమె రాలేదు, మాకు అసలు ఏం పట్టించుకోలేదు. అక్కడ వెళ్ళిన నర్సుని పంపించారు డెలివరీ చేయడానికి అని కూడా మాకు అసలు చెప్పలేదు. ఆమె తీసుకెళ్ళిపోయారు వెంటనే లోపలికి. ఇలా చేస్తున్నాం సంతకం తీసుకోవాలి అని కూడా చెప్పలేదు మాకు. ఏ విషయం చెప్పకుండా ఆమె లోపలికి తీసుకెళ్ళి బాగా ప్రెజర్ చేసి అసలు మామూలు కాన్పు అయ్యేది కాదు. అసలు అది మామూలు కాన్పు అయ్యే సమస్య లేదు, దానికి ఆపరేషన్ చేయాలి. అసలు నొప్పులు కూడా ఏం కనిపించలేదు. ఉన్నాయి, ముక్కుతూనే ఉంది, ముక్కు ఇంకా ముక్కు అని ప్రెషర్ పెట్టారు. అర్థం కాలేదు వాళ్ళకి, ఇంకా లేట్ అయింది. మామూలు కాన్పే 1 గంటన్నర చేశాను మేడం. అంత లేట్ అయింది, ఎందుకు అయింది అని 10:30కి తీసుకెళ్ళి 15 నిమిషాలకు 12ంటికి తీసుకొచ్చారు బయట. నొప్పులు రాకుండానే అదే పుష్ చేయి అని చెప్తున్నారు, తిడుతున్నారు. ముక్కు అని. నొప్పులు రాకుండా ఎలా ముక్కుతారు మేడం?